అంటే ఏసీఎల్ టేర్ ఉంటుంది, ACL tear ట్రామాటిక్ టేర్ ఇస్ టోటల్ డిఫరెంట్ అది ఇది కాదు, అరుగుదలకి హోల్ సర్జరీ పనిచేస్తుందా అసలు సమస్య లేదు. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఓన్లీ టెంపరీ రిలీఫ్. ఓ 2 నెలలు బాగుంటది అంటారు, మళ్ళీ వచ్చేస్తారు. ఆ 2 నెలలు కూడా సర్జరీ చేసిన గుజ్జు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బాగుంటది, బాగుంటదేమో. అంటే ఇది కీ హోల్ సర్జరీ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మన బైక్ ఉంది, బైక్ బాగా వాడేసావు, సర్వీసింగ్ ఇచ్చావు, ఇంజనీర్ మారుస్తాడు, ఇంజనీర్ మార్చాము, సర్వీసింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది, మళ్ళీ బండి తీసుకో, ఒకసారి బండి కడిగేసి మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ బోర్ ఎక్కుతుంది. అట్లాగే ఇది కూడా, అంటే మోకాల్లో నువ్వు ఒకసారి వాష్ ఇచ్చేసినంత మాత్రాన లోపల ఉన్నాయి అన్ని ఎట్లా ఉంటాయి. అరుగుదలని నువ్వు బేసిక్ కార్టిలేజ్ చేంజెస్ ని అడ్రస్ చేయట్లేదు, ఏమీ అడ్రస్ చేయట్లేదు. డెఫినెట్లీ ఇన్ఫ్లమేషన్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, 6 months 2 months 3 months 1 year పేషెంట్. సో ఏంటంటే బట్ పేషెంట్ కి ఎట్లా ఉంటది అంటే, సర్జరీ జరిగింది, అది సక్సెస్ అవ్వలేదు. సో చేసేవాళ్ళు చేస్తున్నారు కానీ, బట్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. అండ్ అంటే ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో వీ హావ్ సీన్ ద బూమ్ ఆఫ్ పిఆర్పి ఇంజెక్షన్స్. దానికి పాజిటివ్ గా మాట్లాడడం చూసాం, టోటల్లీ నెగిటివ్ మాట్లాడే పెద్ద పెద్దలను కూడా చూసాం నువ్వు. సో అంటే ఐ నో బికాస్ యూ ఆర్ ఎన్ వెరీ సైంటిఫిక్ సర్జన్, బాగా మెథడాలజీ ఫాలో అయ్యేవాడివి. అంటే ఊరికే పక్కోడు చేశాడు కదా నువ్వు చెయ్యి పిఆర్పి. బికాస్ ఒకటి చెప్పిన అది, అంటే మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పినా సరే, యూ కమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, పీజే చండీగఢ్, ఎయిమ్స్ నుంచి వచ్చాము. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా కంపెనీ వాడు వచ్చి మాట్లాడినా సరే, ఫస్ట్ వెళ్ళి నువ్వు సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు రా అని అంటాం. 4 ఆర్టికల్స్ చదవండి మనం మనసు అసలు సమస్య లేదు. పేషెంట్ ఎందుకంటే పేషెంట్స్ కి మనం ఫుల్ రిజల్ట్ అవ్వకపోతే మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నువ్వు అలా చెప్పిన తర్వాత నేను ఐ వెంట్ అండ్ డిడ్ సమ్ హోంవర్క్ ఆన్ పిఆర్పిస్ ఆల్సో. లిటరేచర్ చదివితే దేర్ వర్ వన్ పర్టికులర్ స్టడీ షోయింగ్ దట్ దేర్ షుడ్ బి సమ్ టోటల్ 1 billion count of platelets should be going into the అంటే అది చూసి ఇఫ్ ఆ ఫిలాసఫీ ఫాలో అవుతూనే రిజల్ట్ బాగుంటది, అంతేగా. వాటంటే చాలా మంది నేను నా క్లినిక్ లో కూడా చూసాను సార్, నేను పిఆర్పి ఇంజెక్షన్ చేయించుకున్నాను సార్, పని చేయలేదు సార్. వాళ్ళు అడిగింది ఒకటి, ఎక్కడ చేయించుకున్నావు, నీకు రిపోర్ట్ ఏమి ఇచ్చారా అంటే, ప్లేట్లెట్స్ నీకు ముందెంత ఉన్నాయి, నీకు మోకాళ్ళకి ఇంజెక్షన్ చేసినప్పుడు ఎన్ని ప్లేట్లెట్స్ వెళ్ళని అడిగితే, సార్ నాకు ఏం తెలిసి ఏం రిపోర్ట్ ఇవ్వలేదు సార్ అంటారు. సో అంటే హౌ మెటిక్యులస్లీ యూ డూ దట్ పిఆర్పి ఇంజెక్షన్స్ చెప్తాను.